వచ్చాడు. అప్పుడు విజయ పార్వతీదేవికి నమస్కరించి శివుని గుణములను కీర్తిస్తూ అనునయముగా ఇలా అన్నది. ఓ చెలి, నీకు శివునికి భేదము లేదు. నీవు శివుని ప్రాణేశ్వరివి. ఆయన శక్తివే నీవు. నీవు నీ మాయను ప్రదర్శించుట ఇలాగ శివునికి వేరుగా కనిపిస్తున్నావు. ఆ శివదేవుని ఆదేశానుసారమే నీవు ఇక్కడికి వచ్చావు. శివాజ్ఞ దాటరానిది కదా. అందుచేత శివుడు సూచించినట్లు ఈ చూతవృక్షము క్రింద నీవు తపస్సు చేయవలసి ఉన్నది. సర్వ కోరికలను విడిచిపెట్టి కేవలం శివుణ్ణి ఆశ్రయించిన నీకు శివునితో కలిసి జగత్తును రక్షించడము కర్తవ్యము. శివుని నిష్కలమైన జ్ఞానముతో ఎల్లప్పుడూ తపస్సులో శివుణ్ణి దర్శిస్తూ నీవు వియోగ దుఃఖమును మరిచిపోగలవు. నీవు చేయు తపస్సు వలన నీ భక్తులకు మార్గదర్శకముగాను ఆదర్శముగాను ఉండుటయే నీ కర్తవ్యము. విజయ పలికిన చక్కని పలుకులను విని పార్వతి తనను తాను నిగ్రహించుకొని ఆహ్లాదకరమైన కంపాతీరములోని చూతవృక్షము కింద తపస్సు చేయటం ప్రారంభించింది. ఆభరణములు అన్నింటినీ విసర్జించి రుద్రాక్షమాలను ధరించింది. దివ్యమైన వస్త్రములను వదిలి 2 వల్కలమును మాత్రమే ధరించింది. చక్కని ముంగురులను కలిపి కేశములన్నింటినీ తపస్విని వలె చుట్టుకున్నది. కుంకుమ లేపనమును వదిలి శరీరమునకు భస్మమును అలుదుకున్నది. వంచవృత్తి భిక్షాటనముతో జీవిస్తూ నియమ నిష్ఠలతో శివపంచాక్షరిని జపించింది. జలములలో స్నానము చేసి ఇసుకతో శివలింగము చేసి శివపూజ ప్రారంభించింది. వృక్షముల నుండి పండ్లను తీసుకొని దానము అతిథి పూజలను జరుపుతూ జనుల కష్టములను తొలగిస్తూ ఆ దేవి తాపసిక ధర్మమును అనుష్ఠిస్తున్నది. ఎండాకాలములోని పంచాగ్ని మధ్యలో 5 హోమగుండముల మధ్యలో వానాకాలము బయట ప్రదేశములో చలికాలము మరియు ఆకురాలే కాలమునందు నీటి మధ్యలో ఉండి ఆ పర్వతరాజ పుత్రిక తపము చేయసాగింది. ప్రత్యేక పుష్పములను సేకరించేందుకు ఆమె అడవి లోపలికి వెళ్ళేది. ఇసుకతో చేసిన లింగమునకు ధ్యానము, ఆవాహనము మొదలైన 16 ఉపచారములతో కూడిన పూజలు, ధూపదీప నైవేద్యములతోనూ భర్తను ఆ సతి పూజిస్తున్నది. ఆమె రక్త పుష్పములతోనూ చందనముతోనూ సూర్యదేవుణ్ణి అర్చించి శంకరునకు పంచావరణ పూజ చేసి దేవదేవుని హృదయములో దర్శించేది. అప్పుడు శివుడు పార్వతిని పరీక్షించుటకు కంపా నదిలో బ్రహ్మాండమైన వరదను సృష్టించాడు. కంపా ప్రవాహము అతి తీవ్రంగా ఉప్పొంగుటను చూసి నియమబద్ధంగా నిశ్చలంగా పూజ చేస్తున్న పార్వతిని విజయ మొదలైన చలికత్తెలు బిగ్గరగా పిలిచారు. ఓ తల్లి, కంపా నది పొంగుచున్నది. పూజను ఆపిరమ్ము. తల్లి, తక్షణమే తీరమునకు రమ్మని వారు గొంతెత్తి పిలువగా కన్నులు మూసుకొని శివధ్యానము చేస్తున్న పార్వతి కన్నులు తెరిచి కంపానది యొక్క ఉధృత్వము చూసి అయ్యో, నా పూజకు విఘ్నము వాటిల్లనదే అని బాధపడి మొదలుపెట్టిన పూజను ఆపకూడదు కదా. ఈ జగత్తులో పుణ్యాత్ములకు బహుశా ఆరంభించిన పనులకు ఇలా విఘ్నములు సంభవింపవు కాబోలు. వారి కోరికలు తప్పక తీరును. ఇప్పుడు ఈ వరద వలన నేను పూజించే ఇసుకలింగము నీటిలో కరిగిపోవును కాబోలు. ఈ లింగము నశించినచో సద్భక్తుల కోరికలన్నీ నశించును. ఈ వరద శివమాయ కాబోలు. నా భక్తిని పరీక్షించుటకు శివుడే దీనిని సృష్టించి ఉండవచ్చును అనుకొని దేవి ఆ ఇసుకలింగమును చేతులతో గట్టిగా చుట్టుకొని దానిని గుండెకు హత్తుకొని నిశ్చలముగా కూర్చున్నది. ఆమె చుట్టూ కంపానది ఎంతో వేగముగా ప్రవహిస్తున్నా ఆమె చలించలేదు. తాను గుండెకు హత్తుకున్న ఆ లింగమును మనసులో నమస్కరించుకొని కన్నులు మూసుకొని ధ్యానంలో ఉండిపోయినది. శరీరం మొత్తం వణుకు, చెమట, పులకరింత, సిగ్గులతో ప్రణయమై ఆమె లింగమును క్షణము కూడా వదలలేని కదలలేని స్థితిలో ఉండిపోయినది. అప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది. ఓ బాల, ప్రవాహము చాలా బలంగా ఉన్నది. లింగమును విడువుము. నీ చేత అర్జింపబడిన ఈ లింగమునకు సకల జనుల చేత దేవతల చేత పూజింపబడును. నీ తపస్సు చేత ధర్మము ఆచరించబడినది. ఈ లింగ దర్శనము చేత మానవులు కృతార్థులు అవుతారు. నేను తేజో రూపముతో అరుణాచలమనే పేరుతో లోకరక్షణ కొరకు ఉద్భవించాను. సర్వలోకములను పాపముల నుండి రుణముల నుండి విముక్తులను చేస్తాను. కనుక అరుణాచలమున పేరుతో స్థిరమైన లింగము ప్రసిద్ధమైనది. అనేక మంది సిద్ధులు, ఋషులు కైలాసమును మేరు పర్వతమును విడిచి ఇక్కడ నివసించుటకు వస్తారు. పూర్వము నా అంశతో జన్మించిన బ్రహ్మ విష్ణువులు అజ్ఞానము చేత కలహించుకున్నప్పుడు నేను నా తేజ రూపముతో వారి మధ్య ఆవిర్భవించాను. బ్రహ్మ హంస రూపముతోనూ విష్ణువు వరాహ రూపముతోనూ నా శిరస్సు పాదములను కనుగొనుటకు ప్రయత్నించి విఫలురై
నాకు ప్రణమిల్లి నన్ను భక్తితో స్తుతించారు. అప్పుడు నేను వారి పట్ల ప్రసన్నుడనై వారి ప్రార్థనను అనుసరించి జగద్రక్షణ కొరకు స్థావరలింగము రూపంలో అవతరించాను. నేను గౌతమ మహర్షిని పిలిచి అరుణాచల మహత్యమును వింటూ అక్కడ తపము ఆచరిస్తూ ఉండమని ఆజ్ఞాపించాను. ఆ అరుణాచలములో నేను నీకు సర్వ పాప పరిహారము కొరకు తేజోరూపముగా దర్శనమిస్తాను. అశరీరమైన శివుని వాక్కులను విన్న తరువాత పార్వతీదేవి అరుణాచలమునకు బయలుదేరింది. కంపా తీరమున తన సేవకై వచ్చిన దేవతలను ఋషులను చూసి కరుణతో పార్వతీదేవి ఇలా అన్నది: ఓ దేవతలారా, ఋషి పుంగవులారా, మీరందరూ ఈ కంపా తీర క్షేత్రములోనే నిలిచి మీ మీ నియమములను అనుష్ఠించండి. నా కుచుములు, చేతి కంకణములు, నొక్కుల ముద్రలు గల ఈ సైకత లింగమును ఎల్లప్పుడూ భక్తితో పూజించండి. నేను రాత్రింబగళ్ళు నిష్కల రూపుడైన సోనాచలుణ్ణి, అరుణాచలుణ్ణి మంత్రముల తోటి పూజిస్తాను. నా తపస్సు వలన ధర్మమును అనుష్ఠించుట ద్వారా నేను పూజించిన ఈ సైకత లింగము దర్శన మాత్రం చేత సర్వులకు కోరిన కోరికలు నెరవేరును. సర్వకామ ప్రదాయిని అగుట వలన కామాక్షి అనే పేరుతో జనులు నన్ను పూజిస్తారు. నేను మహా తేజోరూపుడైన శివుని ఆజ్ఞ మేరకు అరుణాచలమును చేరుకుంటాను. అక్కడ తీవ్ర తపముచే శివుణ్ణి మెప్పించి వరములను పొందిన తరువాత మీరందరూ కలిసి వచ్చి అక్కడ నన్ను దర్శించండి అని పార్వతి అక్కడ ఉన్న అందరినీ వదిలి శివుని ఆజ్ఞను నెరవేర్చేందుకు సకులతో కూడి దివ్య దుందుబులు మోగుచుండగా బయలుదేరింది. లోపల తేజోమయమై బయటకు పరమశాంతంగా కనిపిస్తున్న అరుణాచల పర్వతమునకు చేరుకున్నది. ఆ స్థావర లింగమునకు నమస్కరించి కుతూహలముతో సిద్ధగణములు, యోగి గణములు కొరకు వెదికి ఆ దేవి అత్రి, భృగు, భరద్వాజ, కశ్యప, అంగీరస, కుత్స, గౌతమ మహర్షులను, ఇతర సిద్ధులను, విద్యాధరులను, దేవతలను వరముల కొరకు అరుణగిరిపై తపస్సు చేసే వారిని చూసినది. అరుణగిరిని చుట్టి గంగ మొదలు అరుణాచలుణ్ణి సేవిస్తున్నాయి. ఇదే అరుణాచలము, దీనికి నమస్కరించుము అని దేవతలతో తెలుపబడి దేవి ఆ పర్వతము మాటిమాటికి నమస్కారము చేసినది. మహర్షులందరూ ఆమెకు ఆతిథ్యం ఇవ్వాలని ప్రయత్నించగా దేవి శివాజ్ఞ చేత నేను గౌతమ మహర్షిని అతిథిగా ఉండటమే నా కర్తవ్యము అని పలికి గౌతమాశ్రమునకు చేరుకున్నది. గౌతమ మహర్షి శివభక్తులలో అగ్రగణ్యుడు, తపోనిధులలో ముఖ్యుడు అయిన సమిధలను, దర్పలను సేకరించుట అడవిలో వెళుతూ ఆశ్రమునకు వచ్చిన అతిథులను సేవించింది అని శిష్యులను ఆదేశించాడు. మహర్షి దర్శనము కోసం దేవి వారి ఆశ్రమునకు వచ్చి మహర్షి గురించి ప్రశ్నించింది. శిష్యులు ఆమెను సాదరముగా ఆహ్వానించి కాలు కొడుకొనుటకు నీళ్లను ఇచ్చి తరువాత ఫలములతో ఆమెను సేవించారు. ఒక్క క్షణము ఉండుము తల్లి అని ఒక శిష్యుడు ప్రార్థించాడు. మరొక శిష్యుడు మహర్షి వద్దకు పరుగెత్తాడు. దేవి ప్రవేశించిన తక్షణమే ఆశ్రమములన్నీ ఫలపుష్పములతో నిండిపోయాయి. సమిధులతో, దర్భలతో వస్తున్న గౌతమ మహర్షి ఈ ప్రకారం తన ఆశ్రమము అప్పటికప్పుడు శోభాయమానంగా ఉండుట చూసి ఆశ్చర్యచకితుడైనాడు. ఆయన దివ్య దృష్టి చేత జగన్మాత రాకను తెలుసుకొని లోకమాతను దర్శించుకొనుటకై అతివేగముగా ఆశ్రమానికి చేరుకున్నాడు. శిష్యులు ఆయన్ను సమీపించి అమ్మ వచ్చిన వృత్తాంతమును తెలియచేశారు. జగన్మాత తన ఆశ్రమమునకు రావడం తన భాగ్యముగా, శివప్రసాదముగా భావించి శీఘ్రమే గౌతముడు ఆశ్రమానికి చేరుకున్నాడు.